విశాఖకు చెందిన ఇమ్మడి రవి ఐబొమ్మ పేరుతో చేస్తున్న పైరసీకి పూర్తిగా చెక్ పడింది. ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసి ఉచితంగా వీక్షించేలా ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను రవి రూపొందించాడు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్తో వేర్వేరు ప్రాంతాల నుంచి వెబ్సైట్ నిర్వహిస్తున్నట్టు ఏమార్చాడు. ఇమ్మడి రవి హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ చదివాడు. ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రేమించి పెళ్లాడిన యువతితో మనస్పర్ధలు తలెత్తడంతో 4 ఏళ్ల క్రితం విడిపోయారు. చదువులో చురుగ్గా ఉండే ఇతడు కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. అనంతరం గెట్టింగ్ యాప్, ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐటీ కంపెనీలు ప్రారంభించాడు. కొన్నాళ్లకు వాటిని మూసివేశాడు. 2018 నుంచి కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉంటూ తరచూ విదేశాలకు వెళ్లొస్తున్నాడని స్థానికులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్లను పైరసీ చేయడం ప్రారంభించాడు. అతని పైరసీ నెట్వర్క్ను ప్రపంచ స్థాయిలో విస్తరించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడు రవి రూపొందించిన ఐబొమ్మ, బప్పం పైరసీ సినిమాల వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు అతడితోనే డొమైన్ నుంచి తొలగించారు. దాంతో ఇకపై ఐబొమ్మ కనిపించదు.